ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైంది. ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. దాంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. మరి 3 సీట్లను సమానంగా ముగ్గురు పంచుకుంటారా లేక లెక్కల ప్రకారం ముందుకెళ్తారా? అసలు రాజ్యసభ రేస్లో ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రాజ్యసభ రేస్ ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు కూటమి నేతలు. అయితే 3 స్థానాల్లో ఒకటి టీడీపీకి దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. మిగతా 2 సీట్లలో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని, 3వ స్థానం కోసం టీడీపీ బీజేపీ మధ్య పోటీ ఉందని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, కంబంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ పోటీ పడుతున్నట్టు సమాచారం. అలాగే జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేస్లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఖాళీ అయిన 3 స్థానాల్లో 2ంటికి 4 ఏళ్ల చొప్పున పదవీకాలం ఉండగా ఒక్కదానికి మాత్రం కేవలం 2 ఏళ్ల టర్మ్ మాత్రమే మిగులుతుంది. దాంతో 4 ఏళ్ల పదవీకాలం ఉన్న సీట్ల కోసమే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. 4 ఏళ్ల టర్మ్ ఉన్న సీట్లలో ఒకటి టీడీపీకి ఖరారైందట. రీసెంట్ గా రాజ్యసభకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావే మళ్లీ ఈ సీటును దక్కించుకోబోతున్నట్టు సమాచారం. 4 ఏళ్ల టర్మ్ ఉన్న 2వ సీటు కోసం విపరీతమైన పోటీ నడుస్తోంది. ఈ సీటును జనసేనకు ఇస్తే మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం ఇవ్వొచ్చని టాక్. ఒకవేళ 2 ఏళ్ల టర్మ్ సీటును గానీ జనసేనకు కేటాయిస్తే మాత్రం నాగబాబు తప్పుకోవచ్చనే మాట వినిపిస్తోంది. ఇక బీజేపీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కిరణ్ కు బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని, ఖచ్చితంగా సీటు దక్కొచ్చని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి సీనియర్ లీడర్లు కంబంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ పోటీ పడుతున్నారు. కాకినాడకు చెందిన సానా సతీష్ కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. నామినేషన్లకు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నెల 30 లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. మరి 3 సీట్లను 3 పార్టీలు సమానంగా పంచుకుంటాయా లేక లెక్క మారుతుందా? మరో 3 రోజుల్లో తేలిపోనుంది. గతంలో 2014 ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి 2 రాజ్యసభ సీట్లనిచ్చింది అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం అన్ని చట్టసభల్లో జనసేన ఖాతా తెరిచినట్లవుతుంది. జనసేనతో పాటు టీడీపీకి కూడా ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ 3 రాజ్యసభ బెర్తులు ఏ పార్టీ ఖాతాలో వెళతాయి, అదృష్ట జాతకులు ఎవరవుతారు అనేదే అత్యంత ఆసక్తికరం. అయితే గత కొన్నేళ్లుగా రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో తిరిగి పూర్వ వైభవం దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 3 వైఎస్ఆర్సీపీ సభ్యులు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ 3 ఖాళీల విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేలు 11 మంది మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేదు. దీంతో మున్ముందు ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలన్నీ టీడీపీ కూటమికే దక్కనున్నాయి.